ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య రాజుతో మాట్లాడేసి ఇంటి లోపలికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ తాతగారు కావ్యని పిలిచి, అమ్మ కావ్య, ఈరోజు ఇంటికి రావడం నీకు ఇష్టం లేదు కదా అని చెప్పేసి అంటాడు. ఇక మీదట రాజు ఇంటికి వస్తూనే ఉంటాడు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ తాతగారు మాత్రం, అవును కావ్య, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే రాజ్ ఇక మీదట ఇంటికి వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి తాతగారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ బామ్మగారు మాత్రం, అవును కావ్య, ఇక మీదట రాజు వస్తూ ఉంటాడు, నువ్వు ఒక మాట కూడా మాకు ఇవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే, ఏంటి బామ్మగారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న బామ్మగారు మాత్రం, అవును, రాజ్ నీ మీద ఎంత ప్రేమ చూపించినా ఆ ప్రేమను అంగీకరించినట్లుగానే ఉండాలి నువ్వు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అపర్ణాదేవి, అవును, నువ్వు వాడు ఎంత ప్రేమ కురిపించినా నీ మీద మాత్రం కరగకుండా వాడి వల్ల నీ వరలో పడకుండానే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే, ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళ తాతగారు మాత్రం, అవును, అప్పుడైతేనే కదా మనకి వాడు అంటే ఏంటో అర్థమవుతుంది, మనం అంటే ఏంటో వాడికి అర్థమవుతుంది. అప్పుడే కదా నీ మీద ప్రేమ పుట్టుక వచ్చి ఇంకా ఎక్కువ చూపించగలడు ప్రేమ అని చెప్పేసి, ఎంత ప్రేమించినా సరే నువ్వు కరగకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం, నువ్వు ఏం చేయాలనుకున్నా, ఏం చెప్పాలనుకున్నా మాకు చెప్పేసే చెయ్యు అని చెప్పేసి అంటూ ఉంటాయి. ఎలాగైనా సరే మళ్ళీ రాజు మన ఇంటికి వచ్చేటట్లు చేయాలి అంటారు.